ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పటికైనా మీరు నమ్ముతారా? నేను సమీరాన్ని చంపలేదండి, చంపలేదు. అనన్య అక్క వాళ్ళు కావాలనే ఆ వీడియోని నేను చంపినట్టుగా క్రియేట్ చేసి దాన్నే మీకు చూపించారు. మీరు నేను విడిపోవాలనేదే వాళ్ళ టార్గెట్ అండి. అందుకే ఈ అవకాశాన్ని వాళ్ళు ఇలా వాడుకున్నారు. ఇదే కాదండి, అనన్య అక్కే మన మధ్య చిచ్చు పెట్టడానికి చాలా కుట్రలు చేసింది. ఆ సమీర చావును కూడా ఈ కుట్రలో భాగంగానే వాడుకుంది. అంటే సమీరా చావుకి కారణం శరణ్య కాదా? తనని తప్పుగా అపార్థం చేసుకున్నానా? వెళ్ళొస్తానమ్మా. ఇంతకీ ఈయన నమ్మినట్టా నమ్మనట్టా? ఏంది మే అందరూ అట్ట గోల చేస్తా ఉండారు? పద వెళ్ళి చూద్దాం. నా బంగారు నెక్లెస్ ప్రభగారు 5 తులాలు ఉంటుంది. నా చైన్ కూడా అండి 3 తులాలకు పైగా ఉంటుంది. అయినా మెళ్ళ ఉన్న బంగారం అంత స్పర్శ కూడా తెలియకుండా ఎలా దొంగిలించుంటారు? ఆ దొంగలెవరో చాలా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు అత్తయ్య గారు. అవునమ్మా, వాళ్ళ చేతులు ఇరిగిపోను, కళ్ళు పేలిపోను. మా నగల మీదే పడ్డాయి వాళ్ళ కళ్ళు. ఏంది మే వీళ్ళు వేసుకొచ్చిన గిల్టి నగలకు కూడా ఇంతలా తిట్టేయాలా? ఎతో మొహాలు. అవి గిల్టివని కొట్టేసిన నీకు తెలుసు, పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకేం తెలుసు? అయినా ఆ నగల దొంగతనం చేసిన వాళ్ళు ఇక్కడే మనందరిలో కలిసిపోయి ఉంటారు. వచ్చిన వాళ్ళందర్నీ ఒక్కొక్కరిగా బ్యాగులతో సహా చెక్ చేయండి. పదండి. అమ్మీ చెకింగ్ చేస్తా ఉండారే. అయితే ఏంటి, ఆ గిల్టీ నగలు అక్కడ పారేలేదా? లేదమ్మే, డిజైన్లు బాగుండే కదా అని మూట దాచుకుని ఉండా. పో, చంపేశావు. అవి గాని ఇప్పుడు వాళ్ళు చూసారంటే ఆ ఆనంద భైరవికి బలంగా ఛాన్స్ దొరికినట్టయిపోతుంది. ఇంకా ఎరగదీసి ఆడేసుకుంటుంది మనతో. ఇప్పుడు ఎట్టాగమ్మే? వాటిని మెల్లిగా దూరంగా పడి వెళ్ళు. అట్నే. ఇవి కూడా వెళ్ళి పడేసొచ్చే. అట్నే అమ్మే. అందరినీ జాగ్రత్తగా ఎత్తకండి, ఏ బ్యాగ్ ని వదలకండి. ఆ దొంగల్ని ఎట్టగైనా పట్టేసుకుని పోలీసులకు అప్పగించాలా? వెతకండి వెతకండి.
పడేసొచ్చాను చూసుకో ఆ? ఆ, కనిపించిందా? లేదండి. అయ్యో ఆ, ఇదిగో అమ్మే ఈడ ఒక నగ దొరుకుండాది. ఇది మీదేనా? అవును, ఇది నా నగి, నా 5 తులాల నెక్లెసు. అవునా? 5 తులాలుంటుందా నెక్లెస్? అవునండి. ఓహో, ఇదిగోండి, ఇక్కడ ఒక నగ దొరికింది. నీదేనేమో చూద్దాం పదా. అవునండి, ఇది నా 3 తులాల నగే. ఎక్కడ దొరికింది? ఆ, ఇదిగోండి, ఈ చెట్టు కింద దొరికింది. హా. అమ్మే జస్ట్ మిస్. ఇంకొకసారి ఇలా చేసావంటే పద. ఆనంద, వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. అవునక్క, చాలా అద్భుతంగా ఉంది. మరేమనుకున్నావు ఆనందా, మా చేతి వంట మహిమ. పిన్ని, ఇది నల భీమ పాకంలాగా రాజకోటి పాకం. టేస్ట్ అదిరిపోలా? అవునవును. బావగారు, ఇవి నిజంగా మీ వంటలే కదా? ఆ, మేమే కదా పొయ్యి మీద గిన్నెలు పెట్టింది. వంట పూర్తవగానే ఆ గిన్నెలు దించింది కూడా మేమేగా. కోడలు చెప్పింది గిన్నెల గురించి కాదండి, వంటల గురించి. వంటలంటే మా వంతు మేమేం చేయాలో చేసాం. మ్మ్హ్మ్. మీరు చేయాల్సిందంతా మీరు చేశారు, కానీ వంట చేసింది మాత్రం మా బామ్మగారు. ఇవాళ సీతమ్మ గారు వంటల దగ్గర ఉండబట్టి ఈ వంటలు ఇంత రుచిగా వచ్చాయి గాని, లేదంటే ఇవాళ అందరూ పస్తులతో ఉండేవాళ్ళం. ఏమంటారు?